ఫ్రెండ్స్ ఇది జార్సుగూడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఒక 5 కిలోమీటర్ల నుంచే వస్తున్నా. అక్కడ ఆటో ఉంది, వాడు ఒక 150 ఇమ్మన్నాడు. నేను ఒక 120 ఇచ్చేసాను ఆయనకి. కానీ వాడు లోపల దాకా రానని చెప్పిండు, ఎందుకంటే అక్కడ 500 ఫైన్ వేస్తారంట. అక్కడ కూర్చున్న సెక్యూరిటీ గార్డు వాడు వెనకాలనే అక్కడ ఒక సర్కిల్ దగ్గర వదిలేసిండు. ఎదురుగా ఒక సెక్యూరిటీ గార్డు కూర్చున్నాడు చూడు, అక్కడ ఫైన్ వేస్తారని భయపడి వెళ్ళిపోయాడు. సరేలే పర్లేదు, నేను నడుచుకుంటూ పోతా అని చెప్పేసి వెళ్ళిపోతున్నా ఎయిర్పోర్ట్కి. ఇది ఒక చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. ఇది జార్సుగూడ అంటే ఒరిస్సా స్టేట్లో ఇదొక మారుమూల ప్రదేశంలో ఉంటుంది, అంటే ఛత్తీస్గఢ్కి దగ్గరలో ఉంటుంది. చుట్టూరా కూడా అన్ని కోల్ మైన్స్ ఉంటాయి, బొగ్గు గనులు. ఇంకా పొల్యూషన్ కూడా బాగానే ఉంటుంది. ఇదే అనమాట చిన్న ఎయిర్పోర్ట్. ఇక్కడ ఆ బొగ్గు తవ్వడం మళ్ళీ పవర్ ప్లాంట్స్ ఉంటాయి ఎక్కువ. దాంతో మంచి అడవి, స్వచ్ఛమైన ప్రదేశం ఇదంతా. దీన్ని మొత్తం పొల్యూషన్ చేసి పడేశారు. ఈ జార్సుగూడ నుంచి ఇప్పుడు నేను ఒక ఫ్లైట్లో వెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. అందులో 3 ఫ్లైట్లు ఎక్కాలి. నేను ఎక్కడికి వెళ్ళాలంటే ముంబై వెళ్ళిపోవాలి, అక్కడ సర్వీస్ వర్క్ ఉంది నాది. సో ఈ చిన్న ఫ్లైట్ ఏంటంటే ఈ ఫ్లైట్ భువనేశ్వర్ వరకు వెళ్తుంది, ఎందుకంటే జార్సుగూడ అనేది ఒరిస్సాలో ఉంటుంది. ఒరిస్సాకి రాజధాని క్యాపిటల్ సిటీ భువనేశ్వర్ కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడ నుంచి నాకు బెంగళూరు ఫ్లైట్ ఉంది. ఎప్పుడంటే 11 గంటలకి రాత్రి. ఇప్పుడు 6:30కి ఫ్లైట్ టేకాఫ్ అయ్యి 7:30కి అలా భువనేశ్వర్లో దిగుతాను. కొంచెం వెయిట్ చేసి 11 గంటలకి బెంగళూరు ఫ్లైట్ ఎక్కుతాను. అది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. అక్కడ బెంగళూరులో దిగిన తర్వాత 1:00కి అలా దిగుతాను. దిగిన తర్వాత మళ్ళీ 2 గంటలకి నాకు 2-3 ఒక 2 అవర్స్ గ్యాప్ ఉంటుంది. తర్వాత ముంబైకి ఫ్లైట్ ఉంది బెంగళూరు నుంచి. ఆ ఫ్లైట్లో వెళ్తే ముంబైలో 4:30కి దిగుతా అని చెప్పి చూపిస్తుంది. సో పొద్దున పని చేసుకోవచ్చు. సో నాకు నైట్ అంతా కూడా జర్నీ అయిపోతుంది అనమాట ఈరోజు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా భువనేశ్వర్లో దిగుతారు. అందులో కొందరికి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి భువనేశ్వర్లో, నాలాగే. చాలామంది మాత్రం భువనేశ్వర్ వరకే వెళ్తారు, కొందరు ట్రైన్లో వెళ్తారు అక్కడ దిగిన తర్వాత. సో ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇది ఒక 3rd టైం అనుకుంటా ఇలాంటి ఫ్లైట్ ఎక్కడం. ఇది చిన్న ఫ్లైట్స్ అంటారు వీటికి ఫ్యాన్స్ ఉంటాయి బయట, ప్రొపెల్లర్స్. ఇవి చిన్న మినీ బస్ ఎక్కినట్టుగా ఉంటుంది. అటు 2 సీట్లు, ఇటు 2 సీట్లు మాత్రమే ఉంటాయి. కాకపోతే ఈ ఫ్లైట్ కొంచెం పాతగా అనిపిస్తుంది. ఈ ఫ్లైట్లో అద్దాలు అన్నీ కూడా కొంచెం డస్ట్ పట్టేసి ఉన్నాయి, బయట క్లియర్గా కనిపిస్తలేదు వ్యూ. మళ్ళీ టేకాఫ్ అయ్యే టైంలో రన్వేలో పరిగెత్తేటప్పుడు కూడా ఆ బస్సులో కిటికీలు కనుక సౌండ్ చేస్తే ఎలా ఉంటుంది కటకట అని చెప్పి ఇది కూడా అలాగే వైబ్రేషన్ చేస్తుంది. సో దీని మీద కొంచెం నాకు ఎందుకో దీని గురించి డౌట్ వస్తూ ఉంది. సో అనుకున్న డౌట్ ప్రకారం ఏం జరిగిందంటే, టేకాఫ్ అవుతుంది. ఇప్పుడు టేకాఫ్ అయి పైకి వెళ్ళిన తర్వాత పైలట్ ఎంతసేపటికి ఒక 1/2 అవర్ కూడా కాలేదు, ఓన్లీ 10-15 నిమిషాలకి మాత్రమే. అసలు చేసేదే గంట ప్రయాణం దీంట్లో భువనేశ్వర్ వెళ్ళడానికి. ఒక 15 నిమిషాల తర్వాత పైలట్ మాట్లాడుతూ ఫ్లైట్ ఈజ్ హ్యావింగ్ సమ్ టెక్నికల్ ఇష్యూ, సో వీఆర్ డైవర్టింగ్ దిస్ టు కోల్కతా అని చెప్పి అన్నాడు. అంటే అందరు షాక్ అయినరు, అరే మా ఫ్లైట్ ఉంటుంది, కనెక్టింగ్ ఉంటుందా ఎలా అని చెప్పి. సో అందులో ఉన్న క్రూని అడిగారు అనమాట, ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మేము ఏర్పాటు చేసాం, దిగిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి కోల్కతాకు వచ్చేసింది. ఇప్పుడు దిగేసాము. ఇదే దాంట్లో ఇంజన్లో ఏదో ఫాల్ట్ ఉంది లెఫ్ట్ సైడ్. నీకు అందరు దిగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులో మమ్మల్ని ఎయిర్పోర్ట్ లోపలికి పంపించారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఆ ఫ్లైట్ కంపెనీ అలయన్స్ ఎయిర్ అనమాట, అది వాళ్ళని నిలదీసి అడుగుతున్నారు అందరు కూడా, మాకు వేరే ఫ్లైట్లో అర్జెంటుగా భువనేశ్వర్కి పంపిస్తారా, లేకపోతే మాకు ముంబై వెళ్ళాలి ఉంది, ఒకరు ఢిల్లీ, ఒకరు ఇంకా వేరే ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని అక్కడ పంపిస్తారా, మీ బాధ్యతనే, మీ వల్లనే అయింది, మేము భువనేశ్వర్ వెళ్ళాల్సిన ఇటు తీసుకొచ్చారని చెప్పి గొడవ పెట్టుకున్నాం. సో అక్కడ ఏం వర్కౌట్ కాలేదు. సో కంప్లైంట్ చేయాలి DGCAకి అని చెప్పి అందరం డిసైడ్ అయ్యాము. అందరం ఒక వాట్సాప్ గ్రూప్గా క్రియేట్ చేసాము. సో ప్రస్తుతం రాత్రికి 11 అవుతుంది. ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఒకడు అన్నాడు కదా 1000 రూపాయలకి హోటల్కి తీసుకెళ్తాం కార్లో మేము, మళ్ళీ రేపు పొద్దున నీ ఫ్లైట్ టైంకి మళ్ళీ తీసుకొస్తాం ఇక్కడికి అన్నారు. అంటే సరే 1000 రూపాయలే కదా, ఏసీ ఉంటుంది, వైఫై ఉంటుంది అన్నాడు. సరే కార్ ఎక్కాను, వెళ్తున్నా. నేను వెళ్ళిన తర్వాత ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత వాడు అంటాడు కదా 2000 అంటాడు. సో నాకు 1000 రూపాయలు అని చెప్పారు అక్కడ అని చెప్పి నేను అన్నాను. సో అప్పుడు అర్థమైంది నన్ను బక్రా చేశారని చెప్పి. వాడు 1000 అక్కడికి వెళ్ళిన తర్వాత చచ్చినట్టు 2000 అయితే 2000 ఉంటాం కదా, అర్ధరాత్రి అవుతుంది, అప్పటికి 12 అవుతుంది అని చెప్పి. సో వెనక్కి వచ్చేసా, ఎయిర్పోర్ట్కి వచ్చేసి మళ్ళీ వేరే ర్యాపిడో బుక్ చేసుకొని ఈ హోటల్కి వచ్చేసాను. ఇందులో 1000 రూపాయలు మాత్రమే. ఇది నిన్న కొన్న టికెట్ 9800. ఆ 3 ఫ్లైట్లు ఎక్కి ముంబైకి వెళ్ళాలి నేను తెల్లారిసరికి. సో అది మిస్ అయింది కాబట్టి
ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ టికెట్ కొనాలి ముంబైకి. 6,500 చిల్లర ఉంది.